హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మూడ్ స్వింగ్ మూవీ మేకర్. ఈ ఫిల్మ్ మేకింగ్ సిరీస్లో మనం ముందు ఏం మాట్లాడుకున్నామో చెప్పాలంటే, మనం ఒక కథ రాయాలంటే ఒకటి లేదా కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ ఉండాలి. వాటికి కొన్ని గోల్స్ ఉంటాయి. వాటిని అచీవ్ చేయటానికి మన క్యారెక్టర్స్ ఏదో ఒకటి చేసినప్పుడు సమస్యలు ఎదురవుతాయి. ఇదే కాన్ఫ్లిక్ట్. అవి దాటి మన క్యారెక్టర్స్ అనుకున్నది సాధిస్తాయి. లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టు మనం ఇప్పుడు క్యారెక్టర్స్ కోసం డిస్కస్ చేద్దాం. క్యారెక్టర్ ఉంటేనే ఒక స్టోరీ ఉంటుంది. మన క్యారెక్టర్స్ కోసం మనకి అన్ని విషయాలు తెలిసి ఉండాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. కలేజా సినిమాలో మహేష్ బాబు గారు ఒక టాక్సీ డ్రైవర్. టాక్సీలోనే హీరోయిన్ని కలుస్తారు. టాక్సీలోనే ఒక ప్రొఫెసర్ని కలుస్తారు. ఆ ప్రొఫెసర్ వల్లే పాలి వెళతారు. స్టోరీ మొత్తం ఆయన ప్రొఫెషన్కి లింక్ అయి ఉంటుంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ మొత్తం తన చిన్నప్పుడు వాళ్ళ నాన్నకి ఫ్యామిలీకి జరిగిన సంఘటనల వల్ల బిల్డ్ అవుతుంది. ఆయన చేయబోయే ప్రతి విషయానికి ఆయన పర్సనల్ లైఫే కారణం. పుష్ప సినిమాలో పుష్పరాజ్కి ఇంటి పేరు లేకపోవటం వల్ల ఎలా అయినా ఎదగాలి అని కసితో ఉంటాడు. ఇది ఆయన పర్సనల్ కారణం. మన్మధుడు సినిమాలో ఆయన క్యారెక్టర్ మొత్తానికి రూట్ ఆయనకి గతంలో ఉన్న ప్రేమ కథ. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మన క్యారెక్టర్స్ కోసం మనకి తెలియాలి. వాళ్ళెవరు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళు చేసే పని ఏంటి, వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంటి, డబ్బున్నోడా లేదా పేదోడా, వాళ్ళ బాల్యం ఎలా గడిచింది, లవర్ ఉన్నారా, పెళ్ళయిందా లేదా, అయితే ఎన్నిసార్లు. ఇవన్నీ ముఖ్యమే మనకి. ఇవన్నీ ఆ క్యారెక్టర్ ఫామ్ అవ్వటానికి కారణాలు. మనం సినిమా మొదలయ్యాక చూసేది ఈ కారణాల వల్ల వాళ్ళు చేస్తున్న పనులు. సినిమా మొదలైనప్పటి నుంచి ఎండ్ టైటిల్స్ పడే వరకు పుష్పరాజ్ చేసే ప్రతి పనికి కారణం చిన్నప్పుడు అతను చూసిన పరిస్థితులు. సో నో యువర్ క్యారెక్టర్స్. ఇది ఎలా తెలుసుకోవాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్. గూగుల్లోకి వెళ్ళండి. 100 questions టు ఆస్క్ యువర్ క్యారెక్టర్ అని టైప్ చేయండి. చాలా వెబ్సైట్స్ వస్తాయి. ఏదో ఒక సైట్లోకి వెళ్ళి ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయండి. మీరు ఒక్కొక్క ఆన్సర్ ఇచ్చే కొద్దీ మీ క్యారెక్టర్ మీ కళ్ళ ముందే ఫామ్ అవ్వటం మీరు చూస్తారు. అయితే ఎంతమందికి రాయాలి ఇలాగా? మెయిన్ 3-4 క్యారెక్టర్స్కి ఖచ్చితంగా ఈ ఎక్సర్సైజ్ చేయాలి. మీరు ఎప్పుడైతే క్యారెక్టర్ రాస్తారో దానిలోంచే మీకు వందల కథలు పుడతాయి. సమరీ ఏంటంటే, చాలా విషయాలు కలిసి ఒక క్యారెక్టర్ ఫామ్ అవుతుంది. ఆ క్యారెక్టర్లో నుంచే ఒక కోరిక లేదా గోల్ పుడుతుంది. దానివల్ల సమస్యలు ఎదురవుతాయి. అదే కాన్ఫ్లిక్ట్. దాని నుంచే డ్రామా పుడుతుంది. ఫైనల్లీ ఆ గోల్ రీచ్ అవ్వటంతో స్టోరీ ఎండ్ అయిపోతుంది. అత్తారింటి దారేది సినిమాలో ఒక డైలాగ్ ఉంది. జీవితం ఎవరికైనా 2 దారులు చూపిస్తుంది. ఒకటి ప్రేమతో ఉండేది, రెండోది ద్వేషంతో ఉండేది. మనం దేని చూస్ చేసుకుంటాం అనే దాని మీదే మన క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, క్యారెక్టర్ గురించి ఒక బ్రీఫ్ డిస్కషన్. మనం క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని రాసుకునే స్టోరీస్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటాయి. లైక్ అర్జున్ రెడ్డి. సో మీరు మంచి స్టోరీ రాయాలనుకుంటే ముందు మంచి క్యారెక్టర్స్ రాయటం నేర్చుకోండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో 3 యాక్ట్ స్ట్రక్చర్ కోసం మాట్లాడదాం. మీకు నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఫర్ మోర్ వీడియోస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే కనెక్టెడ్. బై బై.